హలో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా మామిడికాయ పచ్చడికి కావలసిన పదార్థాలు: మామిడికాయలు నేను ఒక 5 కాయలు తీసుకుంటున్నానండి. వాటిని ఇలా ముక్కలుగా కోసి పెట్టాను. తర్వాత వాటికి కావాల్సినవి ఏంటంటే ఆయిల్, కారం, ఉప్పు, పసుపు, మెంతిపిండి, ఆవపిండి, ఎల్లిపాయలండి. ఎల్లిపాయలు ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇలా పొట్టు తీసి పెట్టుకొని తర్వాత కొన్ని ఎల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచుకొని మనం ఆ మామిడికాయ పచ్చడిలో వేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయ పచ్చడి కలుపుకునే విధానం చూద్దామండి. ఫస్ట్ ఇలా ముక్కలుగా కోసి పెట్టానండి. ఇప్పుడు ఈ ముక్కలలో నేను పసుపు వేసాను. పసుపు మనం కావాల్సినంత పసుపు, కొద్ది పసుపు వేసుకోవచ్చు. తర్వాత కారం ఈ గ్లాస్ తోటి వేస్తున్నానండి నేను. నాకు ఈ ముక్కలకి సుమారు ఒక గ్లాసున్నర కారం వేస్తున్నానండి. అంటే ముక్కలను బట్టి కారం అండి. ముక్కలు కొన్ని ఎక్కువ ఉంటే కనుక కారం కొలత దాన్ని బట్టి వేసుకోవాలి. నేనైతే ఒక గ్లాసు కారం మీద కొంచెం వేస్తున్నానండి. తర్వాత అదే గ్లాస్ తోటి ఉప్పు అండి. మనం గ్లాసున్నర కారం వేసుకుంటే ఉప్పు సుమారుగా గ్లాస్ అన్నా వేసుకోవాలండి. గ్లాస్ ఉప్పు వేసానండి. తర్వాత ఈ పొట్టు తీసి పెట్టుకున్న ఎల్లిపాయలు వేసుకుంటున్నాను. తర్వాత ఈ ఆయిల్, ఇది శనగ నూనె అండి. అంటే శనగ నూనె ఎందుకు తీసుకుంటున్నానంటే పచ్చడికి శనగ నూనె అయితే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందనండి. ఈ నూనె మనం ఎంతైనా అంటే ఫస్ట్ కొద్దిగా వేసుకోవాలండి. తర్వాత 3 రోజుల తర్వాత ఇది కొంచెం ఊరిద్ది కాబట్టి నూనె ఎక్కువ ఉంటుంది. కాబట్టి ముక్కలకి సరిపడానే ఆయిల్ వేసుకోవాలి. అంటే సుమారుగా కొద్దిగా వేసుకుంటున్నానండి. ఇది మనం ముక్కలన్నీ కలుపుకున్నాక అప్పటికి కొంచెం సాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి ఆయిల్. తర్వాత కొంచెం మెంతిపిండి అండి. మెంతిపిండి కొంచెం సుమారు వేసుకుంటే సరిపోద్దండి, లేదంటే చేదుగా ఉంటుందండి. నేనైతే ముక్కలకి ఒక స్పూన్ మీద కొద్దిగా వేసానండి. తర్వాత ఆవపిండి కూడా కొంచెం కొద్దిగా వేసుకున్నానండి, లేదంటే పచ్చడి నల్లగా కనిపిస్తుంది కాబట్టి కొద్దిగా ఆవపిండి టేస్ట్ కోసం. అంతేనండి. ఇప్పుడు మనం వీటి చేతితోటి కలుపుకుందాం. అంటే కారం ఘాటు ఉంటే కొద్దిగా తక్కువ వేసుకోవచ్చండి. అది కారం, ఉప్పు అన్నీ మనకి ఇప్పుడు కలిపిన వెంటనే తెలియదండి. 3 రోజుల తర్వాత ముక్క ఊరిద్ది కాబట్టి అప్పుడు దీనికి ఉప్పు ఎంత సరిపోయిద్ది, కారం ఎంత సరిపోయిద్ది, ఆయిల్ ఎంత పట్టిద్ది అనేది తెలుస్తుందండి. ముందుగా అయితే మనం సుమారుగా ఇవన్నీ కలిపి పెట్టేసుకుంటున్నాం. ఇవన్నీ మంచిగా ముక్కలకి ఉప్పు, కారం, పిండి అంతా వేసినవన్నీ కలిపి మంచిగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలండి. అంతేనండి, మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. 3 రోజుల తర్వాత ఇది ముక్క ఊరిన తర్వాత దాన్ని అప్పుడు ఆయిల్ సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా వేసుకొని జాడీలో పెట్టుకుంటే అయిపోతుంది.
ఓకే ఫ్రెండ్స్, బాయ్.